హలో నమస్తే అండి. ఇవాళ నేను మీకు ఉల్లి కాడలని ఉంటాయి కదా, అవి నేను కూర చేసి చూపిస్తున్నాను మీకు. ఇవి చాలా బాగుంటుంది. ఉల్లి కాడలు ముందు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక ఉల్లిపాయ కూడా ఒకటి తీసి కట్ చేశాను. 2 గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పోపులో వేసి ఎలా కూర చేయాలో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. పోపుకి మామూలుగా మినప్పప్పు కావాలి కదా, మినప్పప్పు వేయాలి. రెండు శనగపప్పు, కొంచెం ఆవాలు, రెండు జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2 వేస్తాను. ఇది కట్ చేసి పెట్టాను కదా, ఇది కూడా పొడుగ్గా కట్ చేస్తాను. ఇది కూడా పొడుగ్గా కట్ చేస్తాను. ఇది కూడా ఇందులో వేస్తాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కదా, అది కూడా ఇందులో వేసేయాలి. ఇందులో ఉల్లిపాయలు కూడా వస్తాయి, అవి కూడా దీంట్లో చేరి వేసేయాలి. బాగుంటుంది. ఇది చపాతీకి చాలా బాగుంటుంది. చపాతీలకి వాటికి మనం ఏం చేయాలి అని ఒకసారి తెలియకుండా అనుకుంటాం. నేను గోరుగానే ఉండకుండా ఇది అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఈ చపాతీకి చేస్తే బాగుంటుంది. తర్వాత మళ్ళీ మీకు ఎలా అవుతుంది, దాంట్లో ఇంకా నెక్స్ట్ ఏం వేయాలి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తాను. దీన్ని ఇంకా చెడవేస్తాను. ఇది అయిపోయిందండి. ఈ కూర ఇది అయిపోయింది. దీంట్లో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేస్తే జల్లితే బాగుంటుంది. నేను చల్లి చూపిస్తాను. ఇందులో మనకి ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను టమాటాలు వేయకుండా చేశాను. మనకి ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకుంటే అది కూడా కొంచెం పుల్లగా బాగానే ఉంటుంది, కానీ నేను వేయలేదు. 2 స్పూన్స్ వేస్తున్నాను శనగపిండి. ఇచ్చినట్టు ఉంటుంది. చపాతీ సబ్జీకి ఇది బాగుంటుందని నేను వేస్తున్నాను. వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉంచేసి వేసేయచ్చు అన్నమాట. ఇక చపాతీకి ఉల్లికాడల కూర అన్నమాట. ఇది బాగుంటుంది చాలా. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ.